రైట్ మనం చూస్తున్నాం విజువల్స్ లో ప్రైమ్ లైన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడుతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బాణాసంచా తయారీ కేంద్రంలో మంటల్లో 8 మంది కార్మికులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బాణాసంచా తయారీ కేంద్రంలో సుమారు 30 మంది కార్మికులు ఉండగా పలువురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. అటు సీఎం అండ్ హోమ్ మినిస్టర్ కూడా సహాయక చర్యలను వేగవంతం చేయాలని చెప్పారు. అటు క్షతగాతులు కూడా సరైన వైద్యం అందించాలని కూడా చెప్తున్నారు. రైట్, పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, అసలు ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరం. అండ్ మనం చూస్తున్నాం ఎవ్రీ ఇయర్ కూడా ఈ బాణాసంచా తయారు చేసే కేంద్రంలో ఇలాంటి భారీ అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా తయారు చేసే కేంద్రంలో ఎందుకు ప్రమాద ఘంటికలు పొంచి ఉంటాయేమో అని ఆలోచించకుండా ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవట్లేదు అంటారు? ప్రతి ఇయర్ మనం ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం, వీటి గురించి మాట్లాడుతూనే ఉన్నాం కదా. ఈ సామర్లకోట పరిసర ప్రాంతాలకు సంబంధించినంత వరకు ఇది ఒక పెద్ద ఫ్యాక్టరీగా చెప్తున్నారు. దాదాపు 40 నుంచి 50 మంది ప్రతిరోజు ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ రోజు ఈ ప్రమాదం జరిగిన సమయంలో కూడా దాదాపు 40 మందికి పైగా కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే దాదాపు 12 మందికి పైగా మృతి చెందినట్టుగానే అధికారులు చెప్తున్నారు. సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పేలుడికి సంబంధించి మృతదేహాలకు సంబంధించి పక్క పొలాల్లో కూడా పడిన పరిస్థితి కనిపించింది. అంటే ఎంత స్థాయిలో ప్రమాదం జరిగింది అనేది మనం ఊహించుకోవచ్చు. చాలా భీకరమైన పరిస్థితి ఈ పరిసర ప్రాంతాల్లో ఉంది. మొత్తానికి సంఘటన జరిగిన వెంటనే స్థానికులే మొదటిగా స్పందించిందని చెప్పుకోవచ్చు. స్థానికులే మొత్తానికి కొంత సహాయక చర్యల్లో వాళ్ళే ప్రస్తుతం పాల్గొంటున్నారు. అయితే ప్రభుత్వం ఈ సంఘటనకు తెలిసిన వెంటనే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా జిల్లా అధికారులతో మాట్లాడారు. నిజానికి ఆయన విజయనగరం పర్యటనలో ఉన్నప్పటికీ సంఘటన వివరాలు తెలుసుకున్న వెంటనే జిల్లా అధికారులతో మాట్లాడి సహాయ చర్యలు చేపట్టడంతో పాటు జిల్లా అవసరమైతే అధికారులు, ఉన్నతాధికారులు, మంత్రులు కూడా వెంటనే ఈ ప్రాంతానికి వెళ్లాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశించారు. మొత్తం సంఘటన పైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణను కూడా చేపట్టాలని నిర్ణయించింది. మీరు అన్నట్టుగానే ప్రతిసారి ఈ సంఘటనలకు సంబంధించినంత వరకు ఫైర్ సేఫ్టీకి సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఖచ్చితంగా వాటిని పాటించే వాటికి మాత్రమే ఈ ఫైర్ వర్క్స్ తయారు చేసే వాళ్ళకి సంబంధించి స్పెషల్ గా కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని ఏ స్థాయిలో పాటిస్తున్నారు, వాటికి సంబంధించినంత వరకు తనిఖీలు నిర్వహిస్తున్నారా, నిజానికి ఇది మొత్తం కూడా అగ్నిమాపక శాఖ కిందికి వస్తుంది. వీళ్ళు రెగ్యులర్ గా దీనికి సంబంధించి తనిఖీలు చేయాలి. నిజానికి రూల్ ప్రకారం అయితే ప్రతి 15 రోజులకు ఒకసారి తనిఖీలు నిర్వహించాలి. కంపెనీ తనకు సంబంధించి అక్కడ ఏం తయారవుతుంది, ఎంతమంది పనిచేస్తున్నారు, ఎలాంటి పదార్థాలు వాడుతున్నారు, సో ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా చాలా రకాల యాక్షన్ ప్లాన్ ఒకటి ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి సంబంధించి అలాంటివి ఏవి ఉంటున్నట్టుగా కనిపించట్లేదు. ఈ ప్రాంతంలో గతంలో ఒక చిన్న సంఘటన జరిగినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించినంత వరకు మాత్రం కొంత నిర్లక్ష్యం ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీ నిర్వహించే వ్యక్తి దీనికి సంబంధించినంత వరకు పూర్తిగా ఎరుకైన జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కనిపించట్లేదు. ఈ తీవ్రత, ఎంత తీవ్రతలో ప్రమాదం జరగడం ఏంటి అనేది ప్రస్తుతం చర్చ జరుగుతుంది. బాణాసంచా సంబంధించినంత వరకు పేలుళ్లు ఈ స్థాయిలో మాత్రం జరగవు, కానీ ఇది కొంచెం పెద్ద స్థాయిలో జరిగింది కనుక నిజానికి ఎలాంటి పదార్థాలు ఇక్కడ వాడారు, ముఖ్యంగా ఈ పదార్థాలు వాడేకి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ఫైర్ వర్క్స్ ఎవరు తయారు చేసినా ఏ పదార్థాలు వాడుతున్నారనే అంశానికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన గైడ్ లైన్స్ ఉన్నాయి. వాటికి అనుగుణంగానే పదార్థాలను ఇది చేయాలి. కానీ వీళ్ళు ఏదైనా వేరే వాడుతున్నారా, నాసిరకం వాడుతున్నారా, వీటన్నిటికి కూడా ప్రాథమికంగా ప్రస్తుతం కొంత విచారణ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినంత వరకు మరి కాసేపట్లోనే మంత్రులు, అదేవిధంగా జిల్లా అధికారులు ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకున్నారు. చాలా మంది గాయపడిన నేపథ్యంలో వాళ్ళకు మెరుగైన చికిత్స అందజేయడానికి కూడా వైద్య శాఖ మంత్రి ఇప్పటికే సత్యకుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. వాళ్ళు కూడా ఇక్కడ ఈ సహాయ చర్యల్లో ప్రస్తుతం పాల్గొంటున్నారు. అయితే తీవ్రత అధికంగా ఉందనేది ప్రస్తుతం మనకు ప్రాథమికంగా సమాచారం వచ్చింది. మృతుల సంఖ్య కూడా కొంత పెరిగే అవకాశం ఉంది కూడా అని చెప్పేసి అధికారుల నుంచి మనకు కొంత సమాచారం ఉంటుంది. అప్డేట్ ప్రకారం చూస్తే
ఇప్పుడు 18 మంది అక్కడ దాంట్లో సజీవ దహనమయ్యారు. పలువురు పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతకుముందు కొంతమందిని హాస్పిటల్కు తరలించారు, క్షతగాత్రుల్ని అంటున్నారు. సో క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన ఎనీ అప్డేట్? అండ్ ఇప్పటి వరకు మనం డాక్టర్తో మాట్లాడినట్టుగా అక్కడ 30 మంది పనిచేస్తున్నారు అంటే అక్కడ నుంచి బయటకు వచ్చేసరికి అసలు వాళ్ళు ఉంటారో లేదో కూడా అనే విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. ఒక ఇద్దరు బతికి బయటకు వస్తే చాలా గొప్ప అని మాట్లాడుతున్నారు. అయితే ఎందుకు పంట పొలాల మధ్య షెడ్లు వేసుకుని అక్కడ బాణాసంచా తయారు చేయడం ఏంటి? అక్కడ అలా బాణాసంచా తయారు చేశారు అని అంటే నిజంగా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఉన్నట్ట లేనట్ట? ఇలాంటి ఫ్యాక్టరీలకు సంబంధించి గృహాల సముదాయాల మధ్య కానీ లేకపోతే ఎక్కువగా జనాలు ఎక్కువగా ఉన్న ప్లేసెస్ లో అనుమతులు ఇవ్వరు. కనుకని ఇది కొంచెం ఊరికి దూరంలో కానీ లేకపోతే పంట పొలాల్లో అక్కడ అనుమతి తీసుకొని, ఇది కూడా పంట పొలాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలి. పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి ఫ్యాక్టరీలకు అనుమతి ఉండదు. ఇలాంటి ఫైర్ వర్క్ సంబంధించినంత వరకు కూడా యాక్టివిటీ చేయడానికి వీల్లేదు. కనుకనే వాళ్ళు కొంత దూరంగా వచ్చి చేస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే ఖచ్చితంగా లోపం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ వ్యాపారం చేస్తున్న వ్యక్తి కానీ, ఈ బిజినెస్ లో ఉన్న వ్యక్తి కానీ, వీళ్ళు కానీ దీనికి సంబంధించినంత వరకు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకున్నట్టుగా మనకు కనిపించట్లేదు. అక్కడ ఒకసారి విజువల్స్ లో మనం చూస్తే క్లారిటీగా కనిపిస్తుంది, చాలా లోపాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీనికి అధికారులు కూడా కొంత నిర్లక్ష్యంగా, స్థానికంగా అధికారులు కొంత నిర్లక్ష్యం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిదానికి ప్రభుత్వం పైన కామెంట్ చేయడం కన్నా కింది స్థాయి అధికారులు పొరపాట్లు చేసిన సందర్భంగా కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంఘటనకు సంబంధించి ఖచ్చితంగా కింది స్థాయి అధికారులకు సంబంధించి కూడా కొంత నిర్లక్ష్యమైన వైఖరి ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఈ కారణంగానే ఈ పేలుడు జరిగినట్టుగా భావిస్తున్నారు. మీరు ఇందాక అన్నట్టుగానే కొంచెం సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతుల సంఖ్య దాదాపు 40 మంది ఇక్కడ పనిచేస్తారు కనుక 40 మందిలో ఎంతమంది బతుకుంటారనే అంశానికి సంబంధించి స్థానికులు మాత్రం చాలా తక్కువ మంది మాత్రం పడే అవకాశం ఉంది, ఎక్కువ మంది చనిపోయే అవకాశమే ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ అధికారికంగా ఇంకా మనకు సమాచారం రావాల్సింది. దాదాపు 18 నుంచి 20 మంది ఇప్పటికే మరణించినట్టుగా కొంత సమాచారం ఉంటుంది. ఇంకొంతమంది గాయపడ్డారు, వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంది కనుక ఖచ్చితంగా ఈ సంఖ్య కొంత పెరిగే అవకాశం ఉంది. ఇది పూర్తిగా కొంత నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మనం పదే చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నామంటే ఈ మొత్తం సంఘటనకు సంబంధించినంత వరకు కానీ అధికారులు, కింది స్థాయిలో ఉన్న అధికారులు రెగ్యులర్ గా తనిఖీలు నిర్వహించాలి, అక్కడికి వెళ్ళాలి, ఎలాంటి యాక్టివిటీ జరుగుతుంది, ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్న కార్మికుల భద్రతకు సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నామ్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. అగ్నిమాపక డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారుల నుంచి కొన్ని సూచనలు చేస్తారు, వాటన్నిటిని పాటించే వీటికి సంబంధించిన కార్యక్రమాలు జరగాలి. కానీ అలాంటివి ఏవి ప్రస్తుతం ఇక్కడ జరిగినట్టుగా మాత్రం మనకు సమాచారం అంటలేదు. లోపం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి ప్రభుత్వ దృష్టి అంతా ఖచ్చితంగా అతన్ని శిక్షించాలి ఆ యాక్టివిటీకి సంబంధించి. కానీ ప్రస్తుతం గాయపడ్డవారు కానీ పరిస్థితిని అంచనా వేసి వాళ్ళందరినీ అన్ని విధాలుగా ఆదుకునేందుకే ప్రభుత్వం ఫస్ట్ గా ప్రయారిటీ ఇస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. నరసింహారావు గారు, అంటే నిజంగా వాళ్ళ నిర్లక్ష్యం అనేది నిండు ప్రాణాలు ఇవాళ గాల్లో కలిసిపోవడము అండ్ ఎంతమంది అక్కడ చనిపోతారనే విషయం కూడా క్లారిటీ లేదు, అసలు బయటికి వస్తారో లేదో. అండ్ బయటికి వచ్చిన వాళ్ళు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తారనే విషయాన్ని ఇంతకుముందు డాక్టర్ మనకు వెల్లడించారు. ఫ్యూచర్లో ఆస్తమా ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే వినికిడి శబ్దం రావచ్చు, లేకపోతే చూపు కోల్పోయే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. బట్ ఇంత ప్రమాదం జరిగినప్పుడు ఎందుకు ప్రతిసారి కూడా ఇలాంటివి జరిగినప్పుడు ఎందుకు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోదు ప్రభుత్వం అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ కదా. సో మనం ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాట్లాడుతూనే ఉన్నాము, దాని గురించి తెలుసుకుంటూనే ఉన్నాము. అయినప్పటికీ కూడా సరే దీవాళీ వస్తుంది, బాణాసంచా ఇక్కడ పెడుతున్నారు, తయారీ కేంద్రాల్లో తయారు చేస్తారనుకున్నప్పుడు ఎందుకు ముందస్తుగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోరు? ప్రభుత్వం అక్కడ నిర్లక్ష్యం కనిపిస్తుందా, లేకపోతే ప్రైవేట్ పరంగా చేసుకునే వాళ్ళ నిర్లక్ష్యం కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా ఇక్కడ ప్రాథమికంగా ఈ సంఘటన జరిగిన తర్వాత మనకు అందుతున్న సమాచారం నరసింహారావు ఒక నిమిషం